కమిటీ హాల్ అన్నారు, కమిటీ హాల్ పూర్తి చేసుకోగలిగినాం. అదేవిధంగా డ్రైనేజ్తో పాటు దాదాపుగా 99% రోడ్లు కూడా పూర్తి చేసుకోగలిగినాం మీ సహకారంతో. నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఫస్ట్ ముందుగా నేను మా కాలనీ న్యూ లక్ష్మీనగర్ కాలనీ ఉంటుందని ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ చేసినా అక్కడికి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను చాలాసార్లు ప్రతి ప్రోగ్రామ్ ఇక్కడికి నుంచే స్టార్ట్ అయ్యేలా నేను ప్లాన్ చేశాను. ఇప్పుడు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశం వచ్చినా నేను లక్ష్మీనగర్ నుంచే నా కుటుంబంలో భావించి లక్ష్మీనగర్ నుంచే నేను స్టార్ట్ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలనీకి ఇప్పటితో నా పదవి కాలం ముగిసిన మీతో అనుబంధం నాకు ఇంకా ముగించుకోలేను. కాబట్టి ఎల్లవేళలా మీతో పాటు మీతో సమానంగా మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మీతో పాటు నడుస్తా అని మనకు ఒక ముందే గ్యారంటీ, ఒక అభయం ఇస్తున్నందుకు మరి మన కాలనీ తరఫున కూడా మన కాలనీ మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మహిళలు పద్మ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి 2 విషయాలు మీరు మాట్లాడకపోతే దీనికి గుర్తింపు అనేది ఉండదు. అట్లా రావట్లేదు. మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అనంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మా కాలనీకి వచ్చినందుకు చాలా సంతోషం. మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కోరుకుంటున్నాం. మాకు అన్ని విధాలా బాగా మంచి కాలనీ పెద్దగా ముందుండి ఈ యొక్క ప్రోగ్రాంను ముందుకు తెచ్చినటువంటి పద్మ గారికి ధన్యవాదాలు. అలాగే రాజేశ్వరి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడకపోతే బయటకు వెళ్ళి మాట్లాడాల్సిన ఇది కూడా ఉండదు. మీకు అలవాటు చేసుకోవాలి. దగ్గర లైన్ అంత హలో, మైక్ వస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు అమ్మ, పెద్దలకి చిన్నలకి అందరికీ. ఇక్కడ కూర్చున్న మన అనంతరెడ్డి సార్కి కూడా వందనాలు, మన సప్త మేడం గారికి కూడా వందనాలు. ఎందుకంటారా, వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మనం ఇంతలాగా ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో మన కాలనీ డెవలప్మెంట్ చేసింది మన అనంతరెడ్డి సారు. ప్రతి అన్న వాయిస్ వినబడుతుందా? అయితే మనకి డ్రైనేజ్ అయినా కరెంట్లైనా ఏ రోడ్ అయినా ఏ విషయంలోనైనా అనంతరెడ్డి సార్ వేశారు. ఆ కృతజ్ఞత మటుకు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒక్కసారి అందరు క్యాప్స్ కొట్టండి సార్కి. మనకి ఎంత ఎంకరేజ్మెంట్ చేశాడు కదా. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రతి ఇయర్ మనం చేసుకున్నప్పుడు సార్ని పిలవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇదంతా సార్ దయ వల్లే. మనం ఇంత వెళ్తురు ఇవన్నీ ఉన్నాయంటే సార్ దయ వల్ల. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. సబితా మేడం కూడా మనకి ఎంతో సహాయం చేసింది. ఆమెను కూడా ప్రతి ఇయర్ మనం పిలుద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు. అందరు కూడి వచ్చిన పెద్దలు అందరికి డిన్నర్ ఏర్పాటు చేసినాం. అందరూ డిన్నర్ చేసి వెళ్ళురి అందరికీ. రాజేశ్వర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు కాలనీ మెంబరు మహిళా సోదరిమణి సంతోష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ కాలనీ ప్రెసిడెంట్ కనకచారి గారి మిస్సెస్ మేడం రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినట్టు అనంతరెడ్డి అన్నగారికి, సబితా మేడం గారికి ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్న. కాలనీ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఓకే,
సంతోష్ గారికి ధన్యవాదాలు. అలాగే మీలో ఇంకెవరైనా మాట్లాడాలని ఉత్సాహవంతులుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నటిస్తుంది, అన్ని రంగాల్లో ముందుకొచ్చి ఉన్నారు స్త్రీలు. నాకు ఇక్కడ మేము కొత్తగా వచ్చిన 1 year అయింది, కానీ ఇక్కడ లేడీస్ చాలా క్లోజ్ మూవ్ అవుతూ ఉంటారు. చాలా బాగుంది. అసలు నేను లాలపేటలో ఉన్నాము ఇన్ని రోజులు, ఇంత ఫ్రెండ్లీ నేచర్ కానీ, ఇంత హెల్పింగ్ నేచర్ కానీ, ఇంత బాగా మాట్లాడలేదు. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆకాంక్షలు. జగతిలో స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర. స్త్రీ లేనిది అసలు ఏది లేదు. లేదా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి నూతన కమిటీ సభ్యులు కానీ ముందుగా మాజీ కాలనీ ప్రెసిడెంట్ కనకచారి గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు అన్నగారు ఎల్లవేళలా మనకు అడగంగానే ఏది కానీ చాలా స్పందించి ఫోన్ చేయంగానే ఇమ్మీడియట్లో వచ్చేసేసి మనకు అన్నగారు ఎంతో సహకారం అందించిండు. సిసి రోడ్లు కానీ ఏది కానీ ఏ సభకు ఉన్నా కానీ అన్నగారు మనకు ఎల్లవేళలా ఎంబడుండి చాలా తోడ్పడ్డాడు. అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు.